శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్ అంబటి రాంబాబు గారు, కొడాలి నాని గారు ఉపమా చట్ట అనటం ఎందుకంటే రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళపైన, అలాంటి నేరాలు చేసే వాళ్ళపైన ఈ చట్టాన్ని ప్రయోగించడం జరుగుతుంది కదా. అంత గొప్ప చట్టాన్ని అవమానకరంగా మాట్లాడడం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మీరు చెప్పినటువంటి ఇద్దరు పేర్లలో ఒక ఆయనేమో లాయర్ అని చెప్పుకొని నాకు లా పట్టా ఉందని మాట్లాడేటువంటి అంబటి రాంబాబు గారు, తర్వాత ఏం చదువుకున్నాడో ఇంతవరకు ఎవరికి తెలియనటువంటి కొడాలి నాని గారు. ఇద్దరు కలిసి మాట్లాడటం అనేటువంటిది ఏంటంటే ఆ పార్టీ సంస్కృతిని తెలియజేస్తాం. అంటే ఎంత చదువుకున్నాడైనా, ఎంత లాపట్టా గ్రాడ్యుయేట్ అయినా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరిన తర్వాత కొడాలి నాని తోటి సమాన స్థాయిలో మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళకున్న విజ్ఞానాన్ని అంతా పక్కన పెట్టి అనేటువంటిది దీని ద్వారా తెలుస్తాం. అది ఉపా చట్టమా ఉపమా చట్టమా అనేటువంటిది కొడాలి నాని తెలియకపోయినా అంబటి రాంబాబుకి బాగా తెలుసు. దాని యొక్క సివియారిటీ ఏంటనేటువంటిది కూడా తెలుసు. అంతంత మాత్రంగా ఈ ప్రభుత్వం ఆ కేసు పెట్టింది పెట్టలేదు అనేటువంటి విషయం కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. ఇక కొడాలి నాని విషయానికి వస్తే, ఇతని ప్రాసిక్యూషన్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వటం, దాని మీద చర్యలు మొదలు పెట్టగానే హైకోర్టుకి వెళ్ళి రిలీఫ్ తెచ్చుకోవటం, అరెస్ట్ వద్దని చెప్పేసిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి యథావిధిగా, అంటే అంతకు ముందున్నంత బూతులు లేవులే కానీ ఆ ఎటకారం, ఉపా చట్టాన్ని ఉపమా చట్టం అంటాం, లేకపోతే ఇలాంటి మాటలు, ఈ గాలి మాటలు, తర్వాత నేల క్లాస్ మాటలు ఉంటాయి చూసారా, అవన్నీ మామూలుగానే మాట్లాడారు. పరిధి మీరి మాట్లాడితే ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకసారి రావణ్ విషయంలో ప్రూవ్ అయిన తర్వాత ప్రతివాడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు. అయితే ఇవాళ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది వైఎస్ఆర్సీపీ. ఒకటి, వాళ్ళు ఏమనుకున్నారంటే కేవలం ఇతను పవన్ కళ్యాణ్ని తిట్టినందుకే రావణ్ని అరెస్ట్ చేశారు, మామూలుగానే అన్ని చోట్ల కేసులు పెట్టి తిప్పేసి వదిలేస్తారు, ఎక్కడా కూడా ఇతనికి రిమాండ్ పడదు, అదిగో చూసారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, ఎదురు దెబ్బతింది ప్రభుత్వం అని చెప్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యారు, స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. 4 చోట్ల వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా ఏదో అనాలోచితంగా ఇది పెట్టిందని నేను అనుకోను. గతంలో కూడా మన విశ్లేషణలో నేను చెప్పాను. ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ తోటి ఇతనితో మాట్లాడినటువంటి ఆడియో బయటపడ్డదో, జడా శ్రవణ్ కుమార్ పెట్టినటువంటి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి పెట్టినటువంటి సభలో ఎప్పుడైతే ఇతను రెచ్చిపోయి మాట్లాడారో, పోలీసులు ఇంకొంచెం లోతుగా వెళ్లి విచారణ చేసిన తర్వాత అసలు ఇతని ఉద్దేశం ఏంటి, ఇతను ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడు, ఎవరి డైరెక్షన్ లో వెళ్తున్నాడు, ఏంటి అనేటువంటిదంతా వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. వచ్చిన తర్వాత సందర్భానుసారంగా ఆవేశంలో మాట్లాడింది కాదు, ఇతను ఇంకా కొంతమంది గ్యాంగ్ కలిసి ఒక పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, మతాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి, కులాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి చేస్తున్నటువంటి పక్కా ప్లాన్ తో చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, దేశం పట్ల కూడా ఎలాంటి ఇది లేకుండా వాళ్ళ భావజాలం ముసుగులో చేస్తున్నటువంటి గ్యాంగ్ ఒకటి ఉందని గుర్తించిన తర్వాత మాత్రమే ఈ ఉపా చట్టం అనేటువంటిది పెట్టడం జరిగింది. అది పెడితే ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా మంది చాలా ఉదాహరణలు, ఒక వరవర్రావు ఉదాహరణ, ఒక సాయిబాబా ఉదాహరణ చాలా మంది చెప్పుకొచ్చారు. అంటే ఒకసారి నిజంగా కనుక ప్రూవ్ అయితే ఇక జీవితాంతం అక్కడ ఉంటామే అనేటువంటి పరిస్థితిలో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, అప్పుడు కానీ ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ వెలగల. ప్రభుత్వం ఏదో చూసి చూడనట్టు పోతుంది, కోర్టు దగ్గరికి వెళ్తే 41A నోటీస్ ఇచ్చి పంపించేయండి అని రిమాండ్ ఇవ్వకుండా వదిలేస్తారన్నప్పుడు ఏంటంటే 4 కేసులు అలాగే జరిగింది. జడా శ్రవణ్ కుమార్ వెళ్ళి అదేదో వీరాది వీరులాగా ఆయన విజయం సాధించినట్టు, ఈయన బయటికి తీసుకొచ్చినట్టు, స్వాతంత్ర సమర యోధుడిని బయటికి పట్టుకొచ్చిన లెవెల్లో ఆయన బిల్డప్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఉపా చట్టం పెట్టినాక ఎందుకు కోర్టు రిమాండ్ వేసింది, ఈయన ఎందుకు రాలేకపోయాడు, ఇవాళ పొనవోలు సుధాకర్ రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు? కాబట్టి వీళ్ళు అనుకుంది ఏంటంటే కేవలం మాట్లాడారు, మాట్లాడిన దానికి అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీదేసుకుంది వైఎస్ఆర్సీపీ. కానీ గతంలో ఎప్పుడైతే ఈ హిందూ దేవతల్ని, దేవుళ్ళని ఇతను దూషించింది, హిందీ లాంగ్వేజ్ మాట్లాడింది, అందరినీ రకరకాలుగా మాట్లాడింది, తర్వాత అతను పాల్గొన్నటువంటి కొన్ని అశ్లీలమైన వీడియోలు ఇవన్నీ బయటకు వచ్చేటప్పటికి అరే ఇదేదో మనం తప్పులో కాలేసినట్టు ఉన్నామని చెప్పేసి రియలైజ్ అయ్యారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అందుకనే అంబటి రాంబాబు బయటకు వచ్చి వర్షన్ మార్చేశారు. ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తారు,
అసలు ఆయన చాలా సాంప్రశుద్ధుడు. సో వాళ్ళందరూ అమాయకులను మీరు అరెస్ట్ చేస్తున్నారని ఆయన చేస్తే, ఈయనొచ్చి లేదు లేదండి అతనికి మాకు సంబంధం లేదు, కానీ అన్యాయంగా అతని మీద పెద్ద చట్టం పెట్టారు కాబట్టి అందుకని మేము మద్దతు తెలియజేస్తున్నామే కానీ ఆయనకి మాకు సంబంధం లేదని ఆయన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ అతను కేసును వాదించడానికి ముందుకు వచ్చిన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా చాలా జాగ్రత్తగా మాటలు వెతుక్కొని కూర్చి మరీ మాట్లాడుతున్నాడు. రావణ్ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు, కానీ రాజ్యాంగం దాంట్లో ఉన్నటువంటి చట్టాలని దుర్వినియోగం చేసే ఏ సాధారణమైన అమాయకుడినైనా రక్షించడానికి మేము ముందుకు వస్తాం. అంటే గంజాయి బ్యాచీలు, గంజాయి అమ్మేటువంటి వాళ్ళు అమాయకులు, వాళ్ళని రక్షించడానికి వీళ్ళు ముందుకు వస్తారు. అమ్మాయిల్ని ఏడిపించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్లు, వాళ్ళు అమాయకులు, వాళ్ళని రక్షించడానికి వీళ్ళు బయటకు వస్తారు. మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళని రక్షించడానికి వీళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు అమాయకులు కాబట్టి. అలాగే ఇప్పుడు ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడినటువంటి అమాయకులను రక్షించడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి బయటకు వచ్చాడు. ఇది ఎప్పుడైతే వాళ్ళ పార్టీకి అంటుకొని హిందువులందరూ వ్యతిరేకం అవుతారనేటువంటి భావనలోకి జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చిన తర్వాత ఏంటంటే మాకు అతనికి సంబంధం లేదని చెప్తూనే వదిలేస్తే మళ్ళీ అబాస్ పాలవుతామని పొన్నవోలు, అంటే దీన్ని బట్టి వాళ్ళలో ఉన్నటువంటి గందరగోళం తెలియట్లేదు. పైగా ఈయన హే శ్రీరామ్ అని ఒక కొత్త పదం అందుకున్నాడు. ఎవరు? హే రామ్ అని చెప్పేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడూ లేదు ఇన్నాళ్ళు ఆయన రాజకీయ జీవితంలో హే రామ్ అని ఈ మధ్య మొదలు పెట్టాడు. ఎందుకంటే హిందువుల ఓట్లు పక్కాగా వెళ్ళిపోతున్నాయి, జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళని వెనకాల నుండి నడిపించడం, ఫండింగ్ చేయడం తోటి మిగతా సెక్షన్స్ అన్ని పార్టీకి ఎక్కడ దూరం అవుతాయోనని జడా శ్రవణ్ కుమార్ని వదిలేశారు. ఇవాళ ఆయన బయటకు వచ్చి ఆయన గోడుగు చెప్పుకుంటున్నాడు, పిల్లికి బెచ్చం పెట్టరు, ఎంగిల్ చేత్తో కాకిని తోలరు వైసీపీ వాళ్ళు అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఏమి పెద్దగా వర్కౌట్ అయినట్లేదు. కాబట్టి వీళ్ళు గందరగోళ పరిస్థితులు ఏంటంటే ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. చట్టాల పట్ల అవగాహన ఉండి, న్యాయం పట్ల అవగాహన ఉంటే 2019 నుంచి 24 మధ్యలో వీళ్ళు చేసినటువంటి పాలన ఏది, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని లాంటి, రోజా లాంటి వాళ్ళందరూ మినిస్టర్లుగా ఉండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి చేసినటువంటి పాలన ఇంత సొంపుగా ఉండేది కాదు. వాటి పట్ల కనీస అవగాహన లేకుండా ఎవరైనా చెప్పినా చట్టం మమ్మల్ని ఏం చేస్తుంది, రాజ్యాంగానికి అతీతం అన్నట్టుగా ప్రవర్తించారు. కాబట్టి ప్రజలు వాళ్ళని తీసుకొచ్చేసి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. కొడాలి నానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒత్తిడి వస్తుంది, నువ్వు బయటికి రాకపోతే ఎట్లా, నువ్వు మాట్లాడకపోతే ఎట్లా అనేటువంటి ఒత్తిడి మీద ఏంటంటే అప్పుడప్పుడు అలా బయటకు వచ్చి మాట్లాడటం, ఆయన మాట్లాడిన వెంటనే 2-3 కేసులు బయటికి రావటం, మళ్ళీ ఒక 2 నెలల పాటు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తుంది ఏంటంటే, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఇతను చేసినప్పుడు అనేక అక్రమాలు చేశారనేటువంటిది ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది. అలాగే గుడివాడలో చాలా మంది రియల్టర్లను బెదిరించి దందా చేశాడు, అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఆక్రమించాడు అనేటువంటి కేసులు ఉన్నాయి. ఇంకా కూడా బోల్డెన్ కేసులు అక్కడ ఉన్నప్పుడు, బెదిరించినప్పుడు, ఎక్స్టార్షన్ కేసులు ఉన్నప్పుడు వాటిని బయటికి తీయకుండా కొడాలి నాని బయట ఎందుకు తిరుగుతున్నాడు అనేటువంటిది కామన్ మ్యాన్ వేస్తున్నటువంటి ప్రశ్న. అది అర్థవంతమైనటువంటి ప్రశ్న కూడా. మిగతా వాళ్ళందరినీ చేస్తున్నప్పుడు ఎందుకంటే, ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పేసి 16,000 పేజీలు నివేదిక ఇచ్చింది వేసినటువంటి సిట్టు. రోజా మీద ఇంతవరకు చర్య లేదు, ఆ సిద్ధార్థ రెడ్డి మీద ఇంతవరకు కనీసం విచారణకు పిలవలేదు. కాబట్టి ఏంటంటే వేస్తున్నారే కానీ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇలా పెట్టరేగిపోతున్నారు. ప్రజలు కూడా కోరుకుంటుంది ఏంటంటే, దొంగే దొంగ అన్నట్టు వీళ్ళందరూ అక్రమార్కులందరూ బయటకు వచ్చి కల్లబొల్లి మాటలు, కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తూ ఉంటే ఏంటంటే ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మీద కూడా నేను చేస్తున్నటువంటి సూచన ఏంటంటే, గట్టిగా వ్యవహరించండి. మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, లా అండ్ ఆర్డర్ని అంతే గట్టిగా అమలు చేశారనేటువంటి భావన కూడా ప్రజల్లో వచ్చేట్టుగా పాలించాల్సినటువంటి బాధ్యత, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కొడాలి నాని లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడినప్పుడు ఏంటంటే గట్టి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మాట్లాడిన దానికి చట్టాలు ఏమీ శిక్ష వేయవు. కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే గతంలో శిక్షలు పడటానికి అవకాశం ఉన్నటువంటి కేసులను బయటికి తీసి ఇలాంటి వాళ్ళని కట్టడి చేయకపోతే ప్రజల్ని పదే అబద్ధాలాడి నమ్మించవచ్చు అనేటువంటి వాళ్ళ ఫార్ములాకి మీరే ఊతం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలనేటువంటిది నా సూచన.